మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. విశ్రాంత IPS వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. నేపాలీ పని మనిషి కల్పన ముఠాను పట్టుకోవడానికి 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. ఇప్పటికే ఆయా బృందాలు ఢిల్లీ, లక్నో, నేపాల్కు బయలుదేరి వెళ్లాయి. అక్కడ నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లో పటిష్ట భద్రత ఉన్న ప్రాంతంలో మాజీ IPS అధికారి వినయ్ రంజన్ భార్య తనూజను దారుణంగా హత్య చేసి సునాయాసంగా తప్పించుకుపోయిన నేపాలీ ముఠా కోసం పోలీసులు అడుగడుగునా జల్లెడబడుతున్నారు. అయితే ఈ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. నిందితులు హత్య చేసిన తర్వాత జూబ్లీ హిల్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్లారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. అయితే మధ్యలోనే దిగినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ నెల 7న అర్ధరాత్రి దాటాక తనూజ హత్య జరిగినట్టు నిర్ధారించారు. ఊపిరాడని స్థితిలో ప్రాణాలు వదిలినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలినట్టు సమాచారం. సీనియర్ IAS, IPS అధికారుల నివాసం ఉండే ప్రశాసన్ నగర్ లో పగడ్బందీ భద్రత ఉంటుంది. పోలీసుల నిఘా, గస్తీ కొనసాగుతుంటాయి. ఈ ప్రాంతంలో పోలీస్ కుటుంబంలో దారుణం జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు దాదాపు 200కు పైగా సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం నేపాల్ చేరుకున్నట్టు సమాచారం. నేపాలీ ముఠాకు చెందిన ప్రధాన నిందితురాలు కల్పన, మరో 2 జూబ్లీహిల్స్ లో ఆటోలు ఎక్కి నాంపల్లి చేరిన ఆధారాలను పోలీసులు సేకరించారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ లో నాగ్పూర్ వైపు ప్రయాణిస్తున్నట్టు అంచనాకొచ్చి ముందుగానే అక్కడకు చేరుకున్నారు. రైలు బోగీలో తనిఖీలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులను తప్పుదో పట్టించేందుకు మధ్యలోనే రైలు దిగిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దోపిడీలో కీలక నిందితురాలు కల్పన నేర చరిత్రపైన పోలీసులు దృష్టి సారించారు. ఆమెతో సన్నిహితంగా ఉండే నేపాలీ మహిళలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వినయ్ రంజన్ రే బెంగళూరు వెళ్లిన తర్వాత కల్పన ఎక్కువ సమయం ఫోన్లోనే మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన సెల్ ఫోన్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే దోపిడీకి పాల్పడిన నిందితులు 3-4 అనే విషయమై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. పథకం ప్రకారమే నేపాలీ ముఠా ఈ ఘాతుకాన్ని గొడిగట్టినట్టు పోలీసులు నిర్ధారించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.